జై వాసవి. జై వాసవి, జై వాసవి. జై జై వాసవి అమ్మ ఉజ్వల. హాయ్ హాయ్, హలో. ఏవిఐ అందరు ఎలా ఉన్నారు? హోప్ అందరిది డిన్నర్ అయింది అనుకుంటున్నాను. నా పేరు ఉజ్వల్, ఏవిఎల్జే రీల్స్ అండ్ సాంగ్స్ మోడరేటర్. మీ అందరికీ తెలిసే ఉంటుంది. మాది అనంతకుల గోత్రం. మా వారి పేరు గురురాజ్. మాది ముద్గల్, రాయచూర్ డిస్ట్రిక్ట్. నాకు ఇద్దరు పిల్లలు అండ్ నేను ఒక ఆన్లైన్ బోటిక్ కూడా రన్ చేస్తున్నాను. సో మీ గోత్రం అండ్ మీరు ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారు, వింగ్స్ అయి ఉంటే మీ పొజిషన్ ఏంటి, అండ్ ఈ లైవ్ ఎవరితో ఆ, చూస్తున్నారు వాళ్ళతో కూడా, వాళ్ళది కూడా మెన్షన్ చేయండి. మీ ఫ్యామిలీ, మీ అత్త, మీ మామగారు, మీ వదిన గారులు, తోడికోడళ్ళు ఎవరితో అయినా వాచ్ చేస్తుంటే అది కూడా మాకు కామెంట్ చేయండి. జై వాసవి సారికాదేవి గారు, జై వాసవి నిర్మలా నాగేంద్ర గారు. మీ గోత్రం, మీరు ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారు, ఎవరితో వాచ్ చేస్తున్నారు, ఏదైనా వింగ్ లో ఉంటే ఆ పొజిషన్, ఏ వింగ్ నుంచి, ఆ వింగ్ పేరు అన్ని కామెంట్ చేయండి. సారికాదేవి గారు సెక్రటరీ, ఏవిఎల్జిఐ జయనగర్ వింగ్ అని చెప్తున్నారు. జై వాసవి రష్మి రాజీవ్ గారు, జై వాసవి రాధికా బాలాజీ గారు, జై వాసవి మహాలక్ష్మి హరికృష్ణ గారు, జై వాసవి రాజేశ్వరి రమేష్ గారు, మహాలక్ష్మి హరికృష్ణ గారు డిడబ్ల్యూసి బీటీఎం కనక వింగ్, రాధికా లావణ్య గారు బీటీఎం కనక వింగ్, సారికాదేవి గారు చందకుల గోత్రం అని చెప్తున్నారు. అంటే ఎవరితో వాచ్ చేస్తున్నారు అది కూడా చెప్పండి. మాకు హ్యాపీగా ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారని హ్యాపీగా ఉంటుంది. మాధవి లత గారు ప్రెసిడెంట్ బీటీఎం కన్యక వింగ్, రాధికా బాలాజీ గారు మాసాంతకుల బస్వనగుడి వింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు. రష్మి రాజీవ్ గారు ప్రెసిడెంట్స్ కోఆర్డినేటర్ ఏవిఎల్జిఐ టీమ్ హెడ్ ఆఫీస్. ఇప్పటి వరకు 2 ఎపిసోడ్ సక్సెస్ఫుల్ గా హ్యాపీగా మనము అనామిక కంప్లీట్ చేసుకున్నామండి. ఇది 3rd ఎపిసోడ్. ఇవాళతో 3 ఎపిసోడ్స్ కంప్లీట్ అవుతాయి. ఇంకా 10 ఎపిసోడ్స్ ఉంటుంది. అనామిక 13 ఎపిసోడ్స్ అనుకున్నాము. ఎవ్రీ ఫ్రైడే 9:30కి లైవ్ ఉంటుంది. ఇంకా ఈ 10 ఎపిసోడ్స్ కి ఎవరైనా స్పాన్సర్ చేయాలి అనుకుంటే మన అడ్మిన్ కవిత గారికి వాట్సాప్ చేయండి. అవి కవితక్క నంబర్ 9844478914. ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఎవరైనా స్పాన్సర్ చేయాలి ఎపిసోడ్స్ కి అని ఇంట్రెస్ట్ ఉంటే కవితక్కకి మెసేజ్ చేయండి. వాట్సాప్ నంబర్ వచ్చేసి 9844478914. 2 ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్ గా హ్యాపీగా మంచి సొల్యూషన్ మన అనామికకు వచ్చిందని అనుకుంటున్నాను. కవితక్క కూడా చాలా కాల్స్ వచ్చాయి, మెసేజెస్ వచ్చాయి, చాలా బాగా అయ్యింది అనామిక అని చెప్పేసి. మీ బ్లెస్సింగ్స్, మీ ఆదర అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా 10 ఎపిసోడ్స్ ఉన్నాయండి. 10 ఎపిసోడ్స్ కూడా మంచి సక్సెస్ఫుల్ గా రన్ అయ్యి కంప్లీట్ అయ్యి, ఎవరైతే అనామిక వాళ్ళు మనకి క్వశ్చన్ వేశారో వాళ్ళకి తగ్గట్టుగా సొల్యూషన్ వచ్చి వాళ్ళు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తుంటే మాకు బాగా సంతోషంగా ఉంటుంది. తర్వాత ఈ అనామిక అనేది ఎందుకు స్టార్ట్ చేసామనేది కవితక్క మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి, సొసైటీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అందులో మన కమ్యూనిటీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలి, ఏది ప్రాబ్లం లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ అనామిక అనే ఎపిసోడ్ స్టార్ట్ చేశాము. అందుకు మీ బ్లెస్సింగ్స్ ఉంది, అలాగే మన వాసవి మాత బ్లెస్సింగ్స్ కూడా ఉందండి. తర్వాత పసుపు కుంకుమ
ప్రతి అయిన పెళ్ళైన యువతికి పసుపు కుంకుమ ఒక సౌభాగ్యానికి చిహ్నం. అది ప్రతి అమ్మాయికి కావాల్సిందే. అలాంటి ఈ సౌభాగ్యానికి చిహ్నమైన ఒడిబియ్యం మడలకి పసుపు కుంకం మీద మనకు ఒక అనామిక ఇవాళ మనకు ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకి మన అడ్మిన్ కవిత గారు ఏమని సమాధానం ఇస్తారో వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుంటాము. దాని ముందు ఒక రెండు మాటలు మన కవిత గురించి చెప్పుకుందామండి. Kavita Eragam, the founder and international president of the well-known and most affectionate group for all Aravesha ladies, which is AVLGI. She is an MBA, worked as an associate professor, a visionary and a passionate lady who wishes to bring back Araveshism in all Araveshas. Hence, she has laser focused on Aravesha ladies, where she firmly believes if the lady of the house has all the knowledge, the entire family will be shining. It may not be an exaggeration to the state that she is present at every Aravesha lady's heart in the entire globe. Her most adorning AVLGA has got 30,000 plus elite members of the society on Facebook, and her offline adventures wings has spread over 21 places, including Dubai and Singapore. People say AVLGA is Aravesha's Google 24/7, 365 days. Each of her heartbeat says AVLGI, and her mind thinks of only ways to mold our dearest members. AVLGI's theme is self-growth, and each of the member lives to it. Just because of this page, we are recalling all the rituals, values, and Aravesha practices worldwide. Not only that, through Wings, she is making all the members to enjoy giving in the form of various community care projects. She is happily married to Dr. Eragam, who is also AVLGI's international advisor. The couple is blessed with two adorable sons. Elder one is Srisha Eragam, who is a vivid video editor at his young age and is in his first PU at Jain College. And younger one is Shrida Eragam, who is 8 years old studying at Bishop Cottons. I take pleasure in presenting to you our international president of AVLGI, Kavita Eragam. Hearty welcome, Kavita Akka. Hearty welcome. జై వాసవి, జై జై వాసవి. నువ్వు ఎప్పుడు నన్ను ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు నా గోత్రమే చెప్పలే. ఎలా అంటే ప్రతి ఒక్క ఆర్యవైశ్యునికి తన గోత్రమే తనకి ఇంపార్టెంట్ కదా జేజీ, నువ్వు మర్చిపోయి ఉండవు. నా గోత్రం వచ్చి పడగశిల గోత్రం. ఓకే, ఇక్కడ లైవ్ లో పడగశిల గోత్రం ఎవరెవరు ఉండారో కమెంట్ పెట్టండి, సో దట్ నా రిలేషన్ చూడండి అమ్మా. ఒకే గోత్రం ఉండే వాళ్ళని పెళ్లి చేసుకోరదంట. అక్క చెల్లెండ్లు అన్న తమ్ముళ్ళు అయిపోతారు, అన్న చెల్లెలు అయిపోతారంట. అంటే నథింగ్ బట్ వాళ్ళు నాన్ బయాలజికల్ సిబ్లింగ్స్ అయిపోతారు. ఓకే, సో ఎవరెవరు ఉంటారు పడగశిల గోత్రం వాళ్ళు కమెంట్ పెట్టండి, సో దట్ నాకు మీరు రిలేషన్ అవుతారు అని నేను నమ్ముతాను. ముందరికి మీతో ఒక సెల్ఫీ తీసుకుంటాను. ఓకే, ఎస్ ఉజ్వల, 2 weeks నుంచి నాన్ స్టాప్ ఫోన్స్. రియల్లీ నిజంగా ఫోన్ ఎవరు చెయ్యొద్దంట. ఎస్, ఐ అగ్రి. చాలా బాగా వస్తా ఉంది ప్రోగ్రాము. కొందరంతూ కండ్ల నీళ్ళు పెట్టుకోండి. పైన సతి మన AVLGA BTM వింగ్ చార్టర్ ప్రెసిడెంట్ మన నాగ పద్మమాలిని గారు, అడ్వకేట్ గారు చాలా చాలా బాగా చెప్పిండారు. వాళ్ళకంతూ పెద్ద ఫ్యాన్ అయిపోయిండారు జనాలు. ఐఎమ్ సో మచ్ హ్యాపీ. తను ఎంత బాగా నాన్ మ్యారిట్ మీన్స్ అక్రమ సంబంధం, రైట్, అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎన్ని కష్టాలు వస్తాయి ఏంటి, తన నుంచి లాజికల్ గా, లీగల్ గా, ఫిజికల్ గా ఏమేం ప్రాబ్లం వస్తుంది, మెంటలీగా ఏమేం ప్రాబ్లం వస్తుంది అని కూడా చాలా చాలా బాగా చెప్తున్నారు. ఐఎమ్ సో మచ్ హ్యాపీ. థ్యాంక్స్ నాగ పద్మమాలిని గారు, మన AVLGA అడ్వకేట్ గారు. లైవ్ లో వాచ్ చేస్తున్నారు. అవునమ్మా, ఉండారు. సో ఈ పొద్దు క్వశ్చన్ ఏంటి తల్లి? యూజువలీ మా ఉజ్వల ప్రతి వారం ఒక కొత్త అనామికది ఎత్తుకొని వస్తుంది. ఈ సతి ఏం ఎత్తుకొని వచ్చింది చూద్దామా? ఎస్ ఉజ్వల, గో హెడ్ మా. జై వాసవి. Don't know how to post this, Akka. Some might feel it's not a big problem ani, but I'm really upset of this behavior of my mother at the house Tavarmani. My parents are well off. My brother and sister-in-law are also well settled, but the ritual vadibiyam madalakki to me to be done to a doctor, that is me, is not being done from years. They never do that to me, even if I ask, or when to delivery. My mother was also not caring me well, was also not taking care of me or my kids. She was behaving so arrogant. I felt very low.
After post delivery also they didn't either give me madalaki nor any pasupu kunkuma to me. I'm really upset with this insane behavior of my mother and brother. I'm not asking any expensive gifts nor properties from them, just asking their love and ritual to be performed for me, which is blessing. What is the solution for this? Should I leave it? I feel always down regarding this, which even reduces my value at my in-laws house too. Please pour your suggestions, dear members. ఇది మన అనామిక క్వశ్చన్ అక్క. అబ్బా పసుపు కుంకుమ ఎంత వడిబియ్యం అనేది నుంచి రావటం లేదు అని బాధపడుతున్నారు. చూద్దాం ఇవాళ మీరేం చెప్తారో. నిజంగా నాకు కూడా ఒక మెమరబుల్ డే, ఎందుకంటే ప్రతి ఒక్క అనామికకి ప్రతి ఒక్క అమ్మాయికి ఇవాళ సమాధానం అనేది దొరుకుతుంది అనుకుంటున్నాను అక్క. ఓకే అక్క, క్యారీ ఆన్. యా నేను చెప్పే ముందర పబ్లిక్ ఏం రియాక్షన్ చేసిండారు దీని గురించి అదే చదువు చెప్పు తల్లి. అక్క సో పబ్లిక్ మనకు ఇవాళ పబ్లిక్ అంటే ఇక్కడ మన ఏవిఎల్జీలో 30,000 మెంబర్స్ ప్లస్ 30,000+ మెంబర్స్ ఉండారండి. ఇక్కడ మేము అనామిక పోస్ట్ చేస్తాము. అమ్మాయి ఫోటో కనబడదు, అమ్మాయి పేరు మేము చెప్పము, బట్ మీరు ఇచ్చి కథల కొంచెం ట్విస్ట్ చేస్తాం. ఇద్దరు అన్నులు ఉండారు అనే బదులు ఇద్దరు అక్కలు ఉండారు అనేసి ఉంటాం. సో దట్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళకి ఇది నీదే కదా కథ అని వాళ్ళు ఐడెంటిఫై చేయరాదు అనేసి కొంచెం ట్విస్ట్, అంటే సంబంధాల్లో మనం ఒక ట్విస్ట్ చేసింటాం అంతేనండి. ఓకే, సో ఇప్పుడు మేము పోస్ట్ చేసిన మీటికి అక్కడ ఉండే మెంబర్స్ కొందరు ఉండారండి. సారికాదేవి గారు కావచ్చు, కమలా కృష్ణం గారు కావచ్చు, త్రివేణి గారు కావచ్చు, వీళ్ళంతా రెగ్యులర్ గా కమెంట్లు పెడతారు. థ్యాంక్స్ ఫర్ దెమ్. సో వాళ్ళంతా ఏదేది చెప్పిండారు, ఏమేమి కమెంట్ పెట్టి మోటివేట్ చేసిండారు అని ఇప్పుడు మా ఉజ్వల చదువుతా ఉంది. చదువమ్మా. ప్రియాంక శశాంక్ అనే వాళ్ళు ట్రై టు టాక్ విత్ యువర్ మదర్ అండ్ బ్రదర్ సెపరేట్లీ టు రిజాల్వ్ ఎనీ ఇష్యూ they may have with you or with your husband. At least this way you will have the self satisfaction of knowing you made an effort to communicate. If they still don't respond, let it go and live your life without disturbing them. As for the value you feel you are losing with your mother-in-law's house, you can regain it by showing more love, concern and affection towards them ani antunnaru. ఇక్కడ ఒక్క నిమిషము, ఇక్కడ జయనగర్ ప్రెసిడెంట్ శృతి రతన్ గారు జయవాసవి అంటున్నారు. రూపా మేడా గారు వచ్చిండారు. నిర్మల నాగేంద్ర గారు చెప్తున్నారు, మడ్లకి టు ఉమెన్ ఈస్ ఎ గ్రేట్ టు అస్, కమ్ టు మై హౌస్ ఐ విల్ డూ ఫర్ యూ. అనామికకి ఓకే, ఆమెడికి మన ఏవిఎల్జే గిరినగర్ వింగ్ ప్రెసిడెంట్, వి ఫ్రమ్ ఏవిఎల్జే గిరినగర్ వింగ్ క్యాన్ డూ టు యూ విత్ ఫుల్ హార్ట్, రండి అని పిలుస్తా ఉండారు. డోంట్ వరీ అనామిక, వి విల్ డూ ఇట్. అయ్యో, మన అడ్వకేట్ దేవత నాగపద్మమాలిని గారు అంటున్నారు, ఎంత ఖుషి అవుతా ఉంది. సూపర్ కదా. థ్యాంక్స్ అమ్మా. ఎవరమ్మా ఇక్కడ పబ్లిక్ రియాక్షన్? ఫస్ట్ పేరు ప్రియాంక కదా చెప్పింది మీరు? ప్రియాంక శశాంక్. ప్రియాంక శశాంక్ గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి బిహాఫ్ ఆఫ్ అనామిక. ఏమి అంటే ఫస్ట్ కూర్చొని మాట్లాడండా మీ మదర్ దగ్గర, మీ బ్రదర్ దగ్గర. సో కూర్చొని మాట్లాడితే ఎట్లా ప్రాబ్లము సాల్వ్ అవుతుంది, ఎంత అగ్గి ఎంత పెద్దగా అయినాను దాన్ని ఆర్పేదే వాటర్, నీళ్ళు కానే కావాలి. అట్లనే అగ్గి అది ఫారెస్ట్ అంతా కలిగించు అంటారు కదా, అట్లా దాన్ని స్ప్రెడ్ చేసే ఇస్తుందా? ఏదో ఒకటి ఆపల, తానే ఎక్కడో ఒకటి ఆపల. ఆపేదే కూర్చొని మాట్లాడండి అని తను చెప్తా ఉంది. వండర్ఫుల్ సజెషన్ కన్నా. నెక్స్ట్ గో హెడ్ ఉజ్వల. వీణా భూపాలం గారు అంటున్నారు, అక్క డోంట్ గెట్ అప్సెట్, we cannot force anyone, have gone through this, don't speak to anyone who don't value you or your relationship, live happily and ignore that topic at an in-laws place, enjoy with your loved ones and people who care for you. God will give you this vdbm in a different way, this will surprise you and you will be happier than ever అని వీణా భూపాలం గారు అంటున్నారు. దిస్ వీణా భూపాలం గారు చాలా చాలా బ్యూటిఫుల్ సోల్ ఉజ్వల ఇన్ ఏవిఎల్జే. వీళ్ళంతూ ప్రతి అనామికకిను వాళ్ళు కమెంట్ పెట్టింటారు, లేకపోతే లైక్ అన్న కొట్టింటారు, ఎవరన్నా కమెంట్ పెట్టింటారు. తనకి ఎంత ఇష్టమో కమెంట్స్ చదివేదానికి, రైట్? సో వీణా భూపాలం గారు చాలా చాలా బాగా చెప్పిండారు. నీకే ఒక వరల్డ్ క్రియేట్ చేసుకో, దాంట్లో నువ్వు ఉండు, అన్నిటికీ నువ్వు రెస్పాండ్ కావాలని ఏంలే, నువ్వు అన్ని తల మీద వేసుకుని నాకే కష్టమా, నేనే దేవుడికి కనబడుస్తున్నా అని రియాక్షన్ అయ్యే పని లేదు అని చెప్తున్నారు. చాలా బాగా చెప్పారు. యా, నెక్స్ట్.
ఇంకొకటి ఉందక్క. చెప్పమ్మా. Even I have faced the same issue after my father-in-law passed also. They didn't do etubadi vadibalu. My mom or sister-in-laws also behaved same as yours. After my mom passed, again same. Be strong there. Be strong dear. It haunts you. I can relate, but lucky is my friends and neighbors give me vadabalu. Without asking my former relatives give vadabalu surprisingly. I ask goddess to give me vadabalu. Super. In temple also sometimes I get surprise vadbimo. When God didn't bless me good tavarmane, the God sent women's pour love on me. I don't know how it all happens. Likewise pray to goddess of your soul to bless you vadbimo. It happens here. ఓకే. ఉజ్వల వాళ్ళ పేరు ఇంకొకటి చెప్పద్దు. ఎవరు అని చెప్పద్దమ్మా, ఎవరు అని చెప్పద్దు. నాకు గొత్తాయా. సో దిస్ లేడీ ఆల్సో ఈజ్, తను లా చదివింది. లాలోనే తను ర్యాంక్ హోల్డర్. తన పేరు చెప్పద్దమ్మా, ఎలాంటి కేసు ఉత్తరా ఉంది. ఓకే ఫైన్. సో వాళ్ళు ఎవరు చెప్పిండారో మీ దగ్గరదే కాదండి, ఇంటింటికి నడుస్తా ఉంది. ఇద్దరిద్దరు అన్నలు ఉన్నారు, ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నాను అయితా ఉండలేదు. తల్లిదండ్రులకి ఇద్దరే కూతుర్లు ఉండారు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఇంట్లో ఇదే నడుస్తా ఉంది. సో Madlakki is married girl's gift. I think your mother is also not fine. There is so think she is talking with you rudely. If they are not caring, don't worry dear. God will give you in some other way to tie Madlakki to God in any temple you wish come true. సారికా దేవి మన ఏవిఎల్జే వింగ్ జయనగర్ సెక్రటరీ అండి. వాళ్ళు చెప్తా ఉంటారు, సారికా దేవి గారు మీరు ఇంకొకటి యాడ్ చేయండి. ఏవిఎల్జేలా మా జయనగర్ వింగ్ లోనే పైన సతి 108 జనాలకి మేము ఒడిబిం కడుతామమ్మా. మా ఏవిఎల్జే మల్లేశ్వరం వింగ్ లోనే మన 108 జనాలకి ఒడిబిం కడతామమ్మా. నువ్వు ఒక రెండు మాకి పెద్దది కాదు, ఎన్నో అక్క చెల్లెండ్లతో నువ్వు ఒక అక్క, నువ్వు ఇంకొక అక్క మాకి, లేకపోతే చెల్లెలు అని చెప్పాలమ్మా సారిక. ఓకే ఫైన్ అమ్మా. ఉజ్వల ప్రతి ఇంట్లో నడుస్తా ఉంది. ఐ డోంట్ నో డబ్బులు చాలా అయిందా, లేకపోతే బద్ధకం అనేది చాలా అయిందా, లేకపోతే మెచ్యూరిటీ లెవెల్ చాలా అయిపోయిందా నాకు తెలుస్తా ఉండలేదు. నువ్వు నా వాయిస్ అనే అర్థమవుతా ఉంది నీకు యా లెవెల్ కి సాచురేషన్ మీన్స్ యా లెవెల్ కి ఇరిటేషన్ అయ్యింది పుట్టినింటోళ్ళ పైన, అత్తగారింటోళ్ళ పైన, మనుషుల పైన, అమ్మాయిలకి. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సినది ఏమి అంటే, మడలకి వడబియ్యము అంటే ఏంటి అంటే, మనకి 7 చక్రాలు ఉంటుందంటమ్మా. 7 చక్రాల్లో ఒకటి చక్రం, ఒక చక్రం వచ్చి మణిపూర చక్రం, మణిపూరక చక్రం అంటారు, మణిపూర చక్రం అంటారు, ఒక్కొక్కరు ఒక్కరా అంటారు. ఆ మణిపూరక చక్రంలో మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది, దాని ఒడియాణం పీఠం, ఓడ్యాణ పీఠ నిలయ వాసిని అని లలితాదేవి శాసనంలో వస్తుంది. నేను తప్పు చెప్పింటే క్షమించండి. సో ఆ మణిపూర చక్రంలో మధ్యలో ఉండేదే ఈ ఓడ్యాణం. ఇప్పుడు అమ్మాయిలంతా వడ్డాణం వేసుకుంటాం, రావే చీరలకు బాగుంటుంది, డ్రెస్కి బాగుంటుంది, లంగా ఓణికి బాగుంటుంది, హాఫ్ శారీకి అందరూ వేసుకుంటా ఉండరు. చూసు ఇప్పుడు ట్రెండ్ ఉండే 70s లోనూ 60s లో ఉండే, ఇప్పుడు తిరిగా ట్రెండ్ అయ్యింది. సో ఏమిటికి వేసుకుంటారు అది అంటే, అక్కడ ఉండే మణిపూరక చక్రం స్ట్రాంగ్ అయ్యేదానికి. అసలు ఇదంతా ఎంతగా మీరు చెప్తా ఉండరు అని మీరంటే, చూడమ్మా మనకి ఎన్నో చక్రాలు ఉన్నాయి. 7 చక్రాల్లో ఇది ఒక చక్రము. అన్ని చక్రాల్లో మనకి ఏదేదో పవర్ వస్తుంది, లేదు అనలేదు మనము. సో లక్ష్మీదేవి మనకి ఏమిస్తుంది, డబ్బులు ఇస్తుంది బాగా. సరస్వతీదేవి జ్ఞానం ఇస్తుంది. గౌరీదేవి 5వ తనం ఇస్తుంది, మీ 5వ తనంని స్ట్రాంగ్ చేస్తుంది. సో ఈ 3 శక్తుల్ని కవిత గారు మేక్ కాన్సెప్ట్, వి విల్ డూ మడ్లకి టు ద మెంబర్స్ హూమ్ వీ హ్యావ్ టు. డెఫినెట్లీ నిర్మల గారు, మా మెంబర్స్ సారిక గారు, నిర్మల గారు అంతా ఆల్వేస్ వెల్కమ్ టు. ఐ విల్ టై మడ్లకి అంటున్నారు సారిక గారు. ఇంత చెప్తే చాలా మా మేము ఆడబిడ్డలు, మాకేమమ్మా మా వాసవి మాత దయ వల్ల మాకి అత్తగారి ఇంట్లో మాకు చాలా బాగుంది. ఇప్పుడు మేమంతా బాగా చదివి వర్కింగ్ ఫీమేల్ అయినాం మేము, మాకే ఓన్ అర్నింగ్స్ వచ్చింది. బట్ ఈ ఒడిబియ్యం కోసం మేము ఆడబిడ్డలు ఎంత తపన పడతాము అంటే, ప్రతి ఒక్క అమ్మాయికి ఇది ఒక ఎమోషన్. ఉజ్వల నమ్ముతావో లేదో,
నేను మన ఆర్యవైశ్య లేడీస్ గ్రూప్ లో చూసినాను, కోట్యాధిపతి నుంచి పెట్టి ఇప్పుడు చిన్న బిడ్డ, పెండ్లైతా ఉండే బిడ్డ అంటే యంగ్స్టర్, ఆ బిడ్డరుగు ప్రతి ఒక్కరికి అమ్మ ఇల్లు అంటే చాలా ఇష్టం అమ్మ. తన భర్త 7 వారాలు నగిలిని, తన భర్త ఫారిన్ ట్రిప్ పిలుచుకొని పోని, తన భర్త పాకెట్ మనీ ఒక నెలకి 50,000 లక్ష రూపాయలు ఇని ఆడికి పుట్టినింట్లో వచ్చి కావాల్సి పడుతుంది మనకి. అది మనకి లేకుండా అది కాదు జేజీ, అదొక ఆశీర్వాదము. ఇప్పుడు నేను చెప్తాను కదా, ఈ మణిపూరక చక్రం అని, ఆ మణిపూరక చక్రంలో మధ్యలో ఉండేదే ఓడ్యాణం. ఆ ఓడ్యాణం ఉండే జాగానే మనము ఎప్పుడు అంటే ఈ వడబీము ఇట్లా పెట్టుకుంటాము, మన కొంగుని ఇట్లా పెట్టుకొని, కొందరు అంటారు భిక్షం అని. ఇది భిక్షం కాదమ్మా, ఆడబిడ్డ భిక్షం తీసుకుంటా ఉండలే, అమ్మ ఇంటోళ్ళు భిక్షం ఇస్తా ఉండేది కాదు. ఇది మీ ఓడ్యాణం అంటే మీ ఓడ్యాణం పీఠం ఉంది కదా, అక్కడ ఈ లక్ష్మీదేవి, గౌరీదేవి, సరస్వతి దేవికి ఈ 3 దేవుల్ని కలిపి ఒక దేవత ఉంటుంది మీ ఓడ్యాణ పీఠంలో. ఆ ఓడ్యాణ పీఠంలో ఆ దేవత ఉంటుంది కదా, తను ఎట్లాడిది అంటే ఆ అమ్మాయిని స్ట్రాంగ్ చేస్తుంది, ఆ అమ్మాయికి ధైర్యం ఇస్తుంది. అబ్బా, అమ్మాయిలు అంటా ఉంటేనే నాకు జిల్లు అంటుంది ఒకరా శక్తి కదమ్మా అమ్మాయిలు. ఆడపిల్లలు అంటే వాళ్ళు నవ్వు చూస్తా ఉంటేనే చాలు ఉజ్వల. ఓకే, సో మీరు కొంగుని మీ ఓడ్యాణం దగ్గర పెట్టుకొని మీ పుట్టినింటోళ్ళు ఫస్ట్ పసుపు కుంకుమ మీ కొంగుల వేస్తారు, ఆమెడికి భీము పెడతారు, మంగళ ద్రవ్యాలంతా వేస్తారు, టెంకాయలు వేస్తారు, ఇట్లా ఏదేదో వేస్తారు. అవంతా ఏమిడికి వేస్తారు అంటే మీ లోపల ఉండే ఒక శక్తి, ఓడ్యాణంలో ఉండే ఒక దేవతకి ఆరాధన. అది అంటే ఆడపడచ్చు మనకి లక్ష్మీ స్వరూపం, దేవి స్వరూపం, సరస్వతి స్వరూపం, గౌరీ స్వరూపం. ఇట్లా దేవిని నేను 3 ఏళ్ళకి ఒక్కిత పిలుచుకొని వచ్చి, లేకపోతే 5 ఏళ్ళకి ఒక్కిత పిలుచుకొని వచ్చి, 7 ఏళ్ళకి ఒక్కిత పిలుచుకొని వచ్చి, 9 ఏళ్ళకి 12 ఏళ్ళ లోపల మీకు ఒడబీం కట్టాల. రైట్, ఆ 12 ఏళ్ళు అయిపడిస్తే మీకు ఒడబీము లేదు, చేసుకోకూడదు అని అర్థం. అందుకే అమ్మాయిలు అయినంత 3 ఏళ్ళకి ఒక్కిత ఒడబీం కట్టించుకొని వచ్చేయండి, రాసుకోండి. కొందరు రాసుకుంటారు డేట్స్, మర్చిపోతాము అనేసి. రైట్, సో ఇప్పుడు మా మోడరేటర్ వీణా గారు చెప్తున్నది ఏమి అంటే, అక్క అట్లీస్ట్ 12 ఏళ్ళు అయిపోయాయంట, లేదు అని అనుకోకూడదంట. ఏడాది గణేష పండుగకి డబ్బులు ఇస్తారు కదా, గాజులు వేసుకోమ్మా అని, అది వస్తా ఉన్నాను 12 ఏళ్ళు అయిన మీటుగా కూడా కట్టించుకోవచ్చు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అక్కకి తమ్మునికి 12 ఏళ్ళు డిఫరెన్స్ ఉంటుంది ఉజ్వల, వాళ్ళకి అమ్మ లేదు అనుకోమ్మా. ఇప్పుడు అక్కకి పెళ్ళే వెళ్ళిపోయా, రైట్, ఈ 12 ఏళ్ళు పుట్టిన నుంచి ఏమి పోయిండే, బట్ గణేష పండుగకి అన్న తమ్ముడు ఇస్తా ఉంటాడు, ఏమి పసుపు కుంకుమ గాజులు వేసుకోమ్మా అనేసి. సో అప్పుడు తనకి తమ్ముడికి 11వ ఏడాది పెండ్లైతుంది అనుకో, రైట్. సో అప్పుడు ఏమి అంటే దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇట్లాంటి మన సనాతన ధర్మంలో, మన హిందూ ధర్మంలో చాలానే బాగుంది తల్లి. నిజంగా నువ్వేమన్నా కరెక్ట్ గా మన సనాతన ధర్మంని లవ్ చేసేస్తే యా ధర్మము వద్దు అనిపిస్తుంది. ఎస్, సో ఆ బంగారు తల్లి నీ కూతుర్ని ఇది ఒకటి అర్థం చేసుకో ఉజ్వల, ఓన్లీ ఆడబిడ్డలు ఉండే వాళ్ళకి మాత్రమే ఇది ఇక్కడ ఈ సౌభాగ్యం చిక్కేది, ఈ బ్లెస్సింగ్స్ చిక్కేది, ఈ ఆపర్చునిటీ చిక్కేది తల్లికి. నాకు లేదు, బట్ నా కోడళ్ళు వస్తారు, నేను కాస్తా ఉన్నాను. ఓకే, మీ దగ్గర ఉండే గౌరీదేవిని అంటే మీ దగ్గర ఉండే శక్తి దేవిని పిలిచి, అమ్మా నీకు ఈ ధాన్యాలంతా పెడతా ఉన్నాను, ఈ మంగళమైండే ఒక వస్తువులంతా పెడతా ఉన్నాను, ఇది నీవు తీసుకొని సంతోషంగా నా ఇంటి నుంచి నీ అత్తగారి ఇంటికి పోతెళ్ళి తను ఎంత సంతోషంగా పోతుందో అంత మనము అభివృద్ధి అవుతాము. అంటే ఆ దేవిని పిలిచి మనము పసుపు కుంకుమ ఇచ్చి ఆరాధన, సంతోషమైపోతా ఉంటుంది. అందుకే చూడి ఉజ్వల, ఒడిబిం కడతా ఉన్నప్పుడు పసుపు పూసిన తక్షణమే లక్ష్మి కళ యా లెవెల్కి వచ్చింటుంది అంటే అమ్మాయికి
చూస్తా ఉంటే ముద్దు పెట్టేయాలా, అయ్యో ఒక గౌరవం తల్లి వచ్చింది ఇంటికి ఎత్తుకొని పోయి మొన్న లాకర్లో పెట్టుకుంటా అనిపిస్తుంది అమ్మాయిని పంపించి. అందుకే యా తల్లిను అంతే ఒడబీం కట్టిన మిట్టుక తను కొంగలో ఇట్లా ఎత్తుకొని పుట్టినింటి నుంచి ఆ భీముని 4 కార్నర్లో వేసి పోతా ఉంటే తల్లి ఏడుస్తుంది, ప్రతిసారి ఏడుస్తుంది. రైట్, అంటే నా బిడ్డ పోతా ఉంది అనే దానికి నా గౌరమ్మ తల్లి అంటే ఆ శక్తి దేవత పోతా ఉంది అనేసి. సో మీరు అనొచ్చు ఆ భీము అవంతా ఎందుకు పెడతారక్క అంటే, నీ ఓడ్యానం ఉంది కదా, అంటే నీ మణిపూరక చక్రం ఉంది కదా, దాని మధ్యలో ఉండే ఓడ్యానము స్ట్రాంగ్ కానీ అనేసి. అది స్ట్రాంగ్ అయితే నీ గర్భసంచి స్ట్రాంగ్ అవుతుంది. నీ సంచి ఒక నిమిషము, నీ గర్భసంచి స్ట్రాంగ్ అయిన తక్షణం ఏమైతుంది, నువ్వు వంశము వృద్ధి చేస్తా ఉండవు. నీ గర్భసంచి బాగైతే నీ 3 స్వింగ్లు ఉండేలే. నీ గర్భసంచి కరెక్ట్ గా ఉంటే నీకు నెల కరెక్ట్ గా పీరియడ్స్ వచ్చి నువ్వు స్ట్రాంగ్ ఉంటావు. నీ పీరియడ్స్ వస్తా ఉంటే నువ్వు స్ట్రాంగ్ ఉంటావు. పీరియడ్స్ ఎప్పుడు నీకు స్టాప్ అయిపోతుందో లేకపోకుండే వ్యాధులంతా వస్తుంది అమ్మాయికి. రైట్, సో అమ్మా నీకు పసుపు కుంకుమ ఇచ్చి నీకు ఆరాధించి నేను పంపిస్తున్నాను తల్లి, తీపి తినిపించి పంపిస్తున్నాను అని పంపించేది. సో ఆ శక్తి దేవిని వాళ్ళ అత్తగారింటికి పంపించిన మీటక అక్కడ కూడాను పుట్టినింటి మర్యాద నిలుపమ్మ తల్లి అని చెప్పి పంపించేది. వావ్ కవిత గారు, సూపర్ నాలెడ్జ్ ఆఫ్ మడ్లకి. ఎస్ అండి, దట్ డే దే సెలబ్రేట్ యాజ్ ఫెస్టివల్ డే అండ్ డూ ఒబ్బట్టు ఫెస్టివల్ భోజనం. సూపర్ అండి, సూపర్. మన రష్మి రాజీవ్ గారు, అక్క వి ఆల్ ఆర్ విత్ యూ అంటాడు రాధిక బాలాజీ గారు. సో కమలకృష్ణం గారు వచ్చిండారు. థ్యాంక్స్ కమలకృష్ణం గారు, మీరు వచ్చిండే దానికి. తను ఎప్పుడు కమెంట్ పెడతా ఉంటారు. ఐఎమ్ సారీ. ఓకే, సో ఇంత చేసిండే అమ్మాయికి ఒకటి అర్థం చేసుకోండా, 3 ఏళ్లకు కిత అమ్మాయిని మీరు ఆ దేవిని పిలుచుకొని వచ్చి మీరు మీ ఇంట్లో ఎన్నో బ్యాడ్ శక్తులు ఉంటుంది, నెగటివిటీస్ ఉంటుంది, ఎన్నో జనాలది శాపాలు ఉంటాయి. అక్క శాపాలు ఎట్లకా వస్తుంది, ఈ నెగటివిటీ ఎట్లకా వస్తుంది అంటే ఒక చిన్ని కథ చెప్తాను. మనం బిజినెస్ చేస్తాం ఆర్యవైశ్యులు. నాకు మా వాణి అక్క చెప్పింది, నేను మీకు చెప్తాను. మనము బిజినెస్ చేస్తాము. బిజినెస్ చేసేటప్పుడు ₹1 ఐటమ్ ని ఒక ప్రోడక్ట్ పైన ₹1 తీసుకునే బదులు మనము ₹100 తీసుకుంటాము అనుకో. అంటే ఆ కస్టమర్ పైన ₹99 చాలా వేస్తున్నాం వాడి తల పైన. వాడు ఏం చేస్తాడు, కస్టమరు తను ఎంతో కష్టం పడి సంపాదించుకొని వచ్చి ఆ ప్రోడక్ట్ కొనాలని దగ్గర అనేసి తను కొనుక్కొని పోతాడు. అంటే తన కష్టము పాపము ₹1 ఉండే జాగాలో నువ్వు ₹10 తీసుకొని ఉంటే బాగుంటుంది. నువ్వు ఎప్పుడు ₹100 తీసుకొని ఇస్తావో, ఓకే ₹20 చాలా తీసుకున్నాను, ఎంతో అంత తీసుకొని ఉంటావు. వాళ్ళది యాదో జాగాల షాపు మనకి తగిలింటుంది. ఓకే, సో అందుకే మనం ఏం చేస్తాము, మనకు వచ్చే లాభంలా మన ప్రీస్ట్ అంటే బ్రాహ్మిన్స్ అంటే ఐవార్లు అంటారు మన తెలుగులో. ఐవారికి అప్పుడప్పుడు దాన ధర్మాలు చేస్తా ఉండాలా. సో మనకు వచ్చిండే శాపాలు కానీ ఆ నెగిటివిటీ కానీ వాళ్ళ రోదన అంటారు కదా, కస్టమర్స్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎంతో స్టేక్ హోల్డర్స్ బిజినెస్ కి వేరే వాళ్ళు అంటూ ఉంటారు కదా, వాళ్ళ నుంచి వచ్చే మనకి ప్రాబ్లమ్స్ ని మనము మన ప్రాఫిట్ ని మనం ఒకరే తినకుండా బ్రాహ్మిన్స్ కి కొంచిచ్చి మన ఆడపడుచుకి కొంచెం ఎత్తపెట్టి మన తరతరాలకి ఎత్తి పెట్టేది ఒక ఆనవాయితీ అని మా అక్క చెప్పింది. చాలా బాగుంది. ఇట్లా చేస్తా ఉంటే ప్రతి ఒక్క ఆడబిడ్డకి నీవు బాగా దొరుకుతుంది. రైట్, సో ఇది ఇట్లా సైంటిఫిక్ రీజన్ గా కూడా ఇచ్చినాను. ఓడ్యానంలా శక్తి దేవత ఉంటుంది అని. సో ఇప్పుడు కాలంలో ఏమైపోయింది గొత్త ఉజ్వల, ఇప్పుడు రష్మి రాజీవ్ గారు చెప్పిండారు, వాళ్ళని పిలుచుకొని వచ్చిండే దినము ఆ తలకు స్నానం చేపించి అమ్మాయికి. రైట్, సో నేను అప్పుడే చెప్పొద్దు నీకు, పసుపు పూసిన తక్షణము లక్ష్మీదేవి తర కనబడుతుంది అని. అట్ ద సేమ్ టైం అల్లుడు కూడాను మహావిష్ణు అవుతాడు ఆ టైంలో. ఎప్పుడు కూతురు లక్ష్మీదేవి అయితే అల్లుడు మహావిష్ణు తనే. అయ్యో, విష్ణు లక్ష్మి ఇద్దరు మన ఇంటికి వస్తే యాలకగా ఫెస్టివల్ చేయాలా చెప్పు, మనము పండుగ చేయాలా. అందుకే ఒబ్బట్లు చేసి తీపి చేసి వాళ్ళకి ఏమన్నా కోపం ఉంటే వాళ్ళకి ఏమన్నా బాధ ఉంటే సమాధానం చేసి మొగుడు పెండ్లామకి వాళ్ళకి ఒక బ్లెస్సింగ్స్ తో ఇవంతా చేసి పంపించాల. సో ఎప్పుడెప్పుడు చేస్తారు అని నువ్వేమన్నా అడిగితే, చూడమ్మా పెండ్లైన తక్షణము
వడిబియ్యం కట్టేసి నువ్వు ఇంక ఇంటికి వెళ్ళి మీ ఇంటికి వెళ్ళమ్మా, నువ్వు ఆడపిల్ల ఈడపిల్ల కాదు అని అప్పగింతలతో తాను వడిబియ్యం చేసి పంపిస్తాం. తిరిగా ప్రెగ్నెంట్ అయిన మీటుగా బాళంతి ఒక ఏడాది అయిన మీటుగా పుట్టినింటికి అత్తగారింటికి పోయినప్పుడు వడిబియ్యం కట్టి పంపిస్తాం. అది అయిన మీటుగా ఇది చెప్పకూడదు, బట్ తెలిసిందల్లా అని అందరికీ చెప్తా ఉన్నాను. తల్లినో తండ్రినో ఎవరైనా చనిపోతే ఏటూడి అంటారమ్మా. ఆ ఏటూడప్పుడు ఆడపడుచుని పిలిచి ఏటూడు అయిన నెక్స్ట్ దినము ఈ వడిబియ్యం కడతారు, రైట్? సో ఉజ్వల ఇది మాత్రము ఈ టైంలో అన్ని టైంలో తల్లిదండ్రులు ఉంటారా? ఈ ఏటూడు టైంలో కండ్ల నీళ్ళు వస్తుంది చెప్తే ప్రతి ఒక్క ఆడపడుచుకి. మేబీ మీరు కూడాను అక్కడ ఎమోషన్ అయ్యొచ్చు. నేను మాత్రం చాలా ఎమోషన్ అయిపోతాను తల్లి తండ్రి అని తక్షణము. ఆ ఏటూడు అయిన మిట్టుగా మనము వడిబియ్యం కడతాం. వదిన కడుతుందో లేకపోతే అక్కగారులు కడతారో అప్పుడు ఏమైపోతుంది అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉండాలి ఉజ్వల. అక్క ప్లీజ్. యా సారీ మా. ప్రతి ఒక్క ఆడబిడ్డను ప్రతిసారి వడిబియ్యం కట్టినప్పుడు ఓ మా అమ్మ రేషన్ తీరిచ్చింది, ఓ మా అమ్మ ఒక 10,000 ఇచ్చి ఉంటుంది, దీంట్లో ఎత్తుకోకపోయి నేను కిట్టి పార్టీ ఎంజాయ్ చేస్తాను లేకపోతే ఏమో కొంటాను అని ప్రతి వడిబియ్యంకి ఎంజాయ్ చేసే అమ్మాయి ఆ ఏటూడి తల్లినో తండ్రినో పోయి ఏడాది ఉంది కదా ఉజ్వల, అప్పుడు వడిబియ్యం కడుతుంది కదా వదిన. అప్పుడు మాత్రము యా ఆడపడుచుకి వద్దు అని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది. తల్లి తండ్రి పోతే అంత బాధ. ఐఎమ్ రియలీ సారీ. ఒక్క నిమిషము. సత్యనారాయణ స్వామి పూజకు కూడాను కడతారంట. వెరీ గుడ్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ శ్రావణి రఘు. ఓకే, సో అన్ని వడిబియ్యంలాను ఇది ఒకటి పెయిన్ఫుల్ వడిబియ్యము. ఎలా అంటే ఎప్పుడు అంతే మనకు వడిబియ్యం కడతా ఉన్నప్పుడు ఎంత వదిన కడతా ఉన్నాను, అమ్మ ఒక జాగా నిలుచుకొని అబ్బా నా ఆడబిడ్డకి బాగా అవుతుంది అబ్బా, నేను పోయిన బిడ్డకి కూడా బాగా అవుతుంది అబ్బా అని ఒక జాగాలో ఎమోషన్ గా ఫీల్ అవుతుంది అమ్మ, రైట్? ఇంకొక జాగాల ఆ తండ్రి కూడాను అబ్బా నేను ఇంత సంపాదించి ఇంత త్యాగం చేసి నా కొడుకు నా కూతురు ఇద్దరు బాగుంటే చాలు, మేము పైన మీటుగా కూడాను ఇట్లా నడుస్తుంది నా బిడ్డకి అని ఒక జాగాలో ఎమోషన్ అవుతారు. బట్ ఏటూడు అయినప్పుడు అదే వాళ్ళిద్దరే ఉండేలే. ఓకే, సో అమ్మడికి మొదటి కాలంలో ఏమైతా ఉండే ಗೊತ್ತమ్మా, ఇప్పుడు మీ కోర్టు వాళ్ళు లీగల్ గా చెప్పిండేది ఏమి అంటే ఆడపడుచు కూడాను అర్ధం భాగము ఆస్తి వస్తుంది అని చెప్పిండారు. మొదటి కాలంలో ఆడపడుచుకి పెళ్లి చేసి ఏర్పడిస్తే ఇంకేమీ ఉండలేదు. అందుకే మూడేళ్లకి ఒక్కిత పిలిచి తనకి ఇది పెట్టండా అని. కన్నా ఉజ్వల ఏమైతుంది అంటే అమ్మాయిలకి ఇప్పుడు అందరూ మీరు సంపాదిస్తా ఉన్నారమ్మా, అప్పుడు సంపాదిస్తా ఉండలేదు. సో భర్త ఎంత ఇస్తే అంతే పాపం వాళ్ళకి. యూత్లో మీ కిటీ పార్టీ ఉంటా ఉండలే, యూత్లో పోతా ఉండలేదు అమ్మాయిలు. అప్పుడు ఏమైతా ఉండే అంటే వాళ్ళు ఎక్స్క్యూజ్ అమ్మా, అప్పుడు పుట్టినీటి నుంచి ఏమొస్తా ఉన్నావు దాంట్లోనే వాళ్ళు డబ్బులు దాచిపెట్టుకుంటా ఉండ్రి. సో కాస్తా ఉండ్రి అమ్మాయిలు వడిబియ్యంకి ఏం వస్తుందో ఎంత వస్తుందో అనేసి. ఎంత ఎక్కువ సంతోషము అంటే వడిబియ్యం కట్టుకొని వచ్చి చాలా సాయంకాలమ్మడికి వడిబియ్యం కట్టుకొని దినము పుట్టినింట్లో ఉండకూడదు. అది మీరు తెలుసుకోవాలని చెప్పుతుందంటే పుట్టినింటి నుంచి అత్తగారింటికి వచ్చిండే సాయంకాలమే తను ఏం చేస్తుంది అంటే అంతా ఫస్ట్ దేవుని ఇంట్లో పెట్టి పసుపు కుంకుమ వడ్డించేసి థ్యాంక్స్ అప్ప దేవుడు అని చెప్పేసి తిరిగా యూట్లు తెచ్చి పూజా రూమ్ నుంచి తను ఏం చేస్తుంది అంటే చక్రాలు నిప్పట్లు అంతా ఒక 5-6 ప్యాకెట్లు చేసి అక్కపక్క ఇంట్లో మీన్స్ నైబర్స్ కంతా ఇచ్చి నాకు వడిబియ్యం కట్రి అని. అదే బర్త్డేస్ కి హ్యాపీ బర్త్డేకి చాక్లెట్ ఇస్తాం కదా, హ్యాపీ బర్త్డే రా అని ఫ్రెండ్ అంటే ఆ లెవెల్కి వెళ్ళిపోతాము, ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది అమ్మాయి. ఇదంతా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. అది కాకుండా 3 ఏళ్లకు ఒక్కిత అమ్మాయి వస్తా ఉన్నప్పుడు ఏమైతుంది అంటే తను అత్తగారి ఇంట్లో లెవెల్ ఫ్రస్ట్రేషన్ అంటే హార్మోనియస్ చేంజెస్ అయి ఉంటుంది. అత్తగారు పోరు, ఆడపడుచు పోరు, భర్త పోరు. అది పోరు అనే దానికినా తనకి అర్థం చేసుకునే కాకుండా అది పోరు అనుకోవచ్చు, మోస్ట్లీ ఇబ్బంది అనుకోవచ్చు. తను అర్థం చేసుకునే కష్టం అవుతా ఉంటుంది. అబ్బప్పుడు పుట్టినింటికి వచ్చి పోతా ఉంటే ఏమైతుంది అంటే స్థలము చేంజ్ అవుతుంది.
అత్తగారింటి నుంచి పుట్టినింటికి అదేమో అంటారు కదా, నువ్వు ఎంత నా దుఃఖం ఉన్నప్పుడు పుట్టినింట్లో 3 రాత్రులు గడుపు వస్తే చాలంట సొల్యూషన్ చిక్కేస్తుందంటమ్మా. అక్క అది ఏమో కథలు చెప్తా ఉండవు అంటే, చూడమ్మ ఉజ్వల ఎందుకు అంటే అక్కడ పోయిన తక్షణము మన చైల్డ్హుడ్ అంతా జ్ఞాపకం వస్తుంది. మన చైల్డ్హుడ్ లో మనం ఏమేమి కష్టాలు పడినాము, ఎట్లెట్లా సాల్వ్ చేసినాము, మా అమ్మ ఏమేమి కష్టం పడే నా జట్లా అవంతా జ్ఞాపకం వచ్చి అమ్మ ఏం చేస్తుంది, అత్తగారింటికి పోతుంది, ఫ్రెష్ మైండ్ లా ఫ్రెష్ గా తన లైఫ్ స్టార్ట్ చేస్తుంది. ఈ కాలంలో పుట్టినింటికే పిలిలేరు, మీరు పుట్టినింట్లో వడబియ్యం కట్టెలదు అంటే అమ్మ ఏమవుతుంది చెప్పు? ఎంతసేపు అదే కిచెన్, అదే కిడ్స్, అదే ఆఫీసు. తనకి చేంజ్ కావాలా జేజీ? అబ్బప్పుడు పుట్టినింటికి పోతా అంటే తన చిన్నాటి ఫ్రెండ్స్, తన సిబ్లింగ్స్ తో ఆట ఆడిండేది, తన పేరెంట్స్ జట్ల తన ఆట ఆడిండేది, ఆ చిన్నాటి ఫొటోస్, ఈవెన్ చిన్నాటి తన చైల్డ్హుడ్ టాయ్ ఉన్నాను తనకి ఆడో వెళ్ళిపోతుంది, ఆస్ట్రాలజీకి అంటారు కదా, ఆడికి వెళ్ళిపోతుంది. అట్లా టైంలో పుట్టినింటోళ్ళు మీరు పిలిలేదు అంటే నేను ఏం చెప్పుతున్నమ్మా? అబ్బప్పుడు దేవి వచ్చి పోతా ఉంటే తను ఆడపడుచుకి నువ్వు 100 రూపాయలు ఇస్తే, నీకు 1,00,000 రూపాయలు అంత లాభం వస్తుందంట. నువ్వు ఎప్పుడు ఇచ్చేలేదో నీకు ఇంకేం వస్తుంది? రైట్? అంతే అది. రైట్? ఇప్పుడు నీ అనామిక స్టోరీనే ఎందుకు అవుతా ఉంటుంది, కొందరు ఓపెన్ అయ్యలే, కొందరు ఓపెన్ అయ్యిండారు, వాళ్ళే వీళ్ళు. సో మన ఆర్యవైశ్య కమ్యూనిటీలా భర్త చిన్ని ఏజ్ లోనే చనిపోతాడు, భర్త లాస్ అయిపోతా ఉండాడు, భర్త వేరే అమ్మాయిని పెట్టుకుంటా ఉండాడు, భర్త ఊరిడిచి వదిలేసిండాడు, ఇట్లావంతా వస్తా ఉన్నాయి. ఇవంతా అనుకోకుండాది అబ్స్టికల్స్ మన ఆర్యవైశ్య కమ్యూనిటీ గ్రోత్ అయ్యేదానికి. దీనికంతా ఇదొకటే కారణం అని చెప్తాండే. వన్ ఆఫ్ ద నెగిటివ్ ఫ్యాక్టర్ ఏమి ఇక్కడ అంటే, నీ ఆడపడుచుని నువ్వు కరెక్ట్ గా చూసుకోలేదు, తన శాపమే నీకు తగులుతా ఉండేది. అది కూడా నవ్వుతుంది జేజీ. రైట్? సో నీ ఆడపడుచు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కరెక్ట్ గా చూసుకోలేదు, నీ భర్త కరెక్ట్ గా ఇయలేదు, నీ భర్తకు వచ్చిండే లాభంలా కానీ మీ తల్లిదండ్రులు ఇచ్చిండే దాంట్లో కానీ నువ్వు ఇయలేదు. తన ఇంటికి వచ్చినప్పుడంతా ఏం పెడుతుందా నా వదిన, అక్కడంతా నేను కిచెన్ లో నిల్చుకొని దినాము నడుము వస్తా ఉంది. రైట్? ఇప్పుడు మా వదిన చేసి పెడుతుందో ఏమో అంటే, బట్ కొందరు ఏం చేస్తా ఉండరు అంటే వడబియ్యం దినము ఒబ్బట్లు చారు, ఒబ్బట్లు రెడీమేడ్ తెచ్చి పెడతా ఉండరు. రియలీ కణ, ఐఎమ్ నాట్ హ్యాపీ. నువ్వు బేకింగ్ క్లాస్ పోతావు, బేకింగ్ చేస్తావు, బేకింగ్ కి ఓవెన్ ముందర అవర్స్ టుగెదర్ నిల్చుకుంటావు, నువ్వు కిటీ పార్టీస్ పోతావు, అక్కడ పొద్దున్నే పోయి రాత్రి వరకు ఉంటావు. నీ ఓన్ ఆడపడుచు వచ్చినప్పుడు నువ్వు చేయకపోతే రేపు నీ కూతురికి ఎవరు చేస్తారు? నువ్వు ఉంటావా చేసేదానికి? నువ్వు బతికింటావా నీ కూతురు చేసేదానికి? లేదు, ఉండేకి సాధ్యం లేదు. వాట్ యు గివ్ దట్ కమ్స్ బ్యాక్ అని ఎప్పుడు చెప్తాను కదా. నువ్వు నీ ఆడపడుచు చెయ్యి, నీకు దేవుడు చేస్తాడు, ఆ దేవతే దిగి వస్తుంది. ఓకే, ఈ కథలో మనము ఈ అనామిక స్టోరీలా ఏమి మనం నేర్చుకోకంటాము అంటే, ఇక్కడ బ్రదరు సిస్టర్ ఇన్లా ఒక్కరు, అంటే బ్రదరు సిస్టర్ ఒక్కరే అంటే భార్య భర్తలు ఒక్కరే అమ్మా. భార్య ఆత్మ అయితే భర్త బాడీ. సో బ్రదరు వదిన, అన్న వదిన్ని వేరే చేసే కయ్యలేదు అంటే వాళ్ళిద్దరూ ఒక పార్టీ అని తీసుకుంటాము. మదర్ ఒక పార్టీ, అనామిక ఒక పార్టీ, 3 స్టోరీల్ని మనం ఇక్కడ చూస్తాం. సో ఈ బ్రదర్ కి నేను ఏం చెప్తాను అంటే, చూడ అన్ననో తమ్ముడు, అన్నయ్య గారు అంటాను, చూడండి అన్నయ్య గారు, మీరు ఎన్నో చూస్తారు, మీ ఫ్రెండ్స్ జట్లా మీరు పార్టీలకు పోతారు, నైట్ అవుట్స్ పోతారు, ఎన్నో చేస్తారు. ఒక్కిత మీ పిజ్జా, ఒక 5-6 కితాలు మీరు పిజ్జాలు తినకుండా ఆ డబ్బులు మీ ఆడపడుచుకి ఇస్తే తనకేమి ఎప్పుడు అంతే. ఒకటి అర్థం చేసుకో ఉజ్వల, మనకిన అంతస్తున చాలా పెద్దగుండే అబ్బాయికే మన అమ్మాయిని ఇచ్చింటాం, మనకిన తక్కువ ఉండే మనం ఇచ్చిండే లేదు. అంతే కదా జేజీ? రైట్? మనకి 10,000 రూపాయలు ఉంటే మన అల్లునికి 1,00,000 రూపాయలైనా ఉండి అని కోరుతాడు తండ్రి. అంటే నా బిడ్డ బాగుండాలా, లేకపోతే వచ్చి నా ఇంట్లో పడుతుంది అని. రైట్? సో అట్లా ఇంటికి ఇచ్చింది అది మీ ఆ బ్రదర్కి నేను చెప్తాను ఇది, అన్నయ్య గారు అట్లా ఇంటికి మీ ఆడపడుచు పోయింది, తనకి తక్కువ లేదు. ఒకటి అర్థం చేసుకోండి, 5 పావులు బియ్యం అడుగుతా ఉంది, సుమంగ్లి వస్తువులు అడుగుతా ఉంది, పసుపు కుంకుమ అడుగుతా ఉంది,
ఆ బెల్లం వచ్చి అడుగుతా ఉంది, ఆ పాలు అడుగుతా ఉంది, ఇంత డ్రాప్ ఇస్తారు కదా, ఆ ఒక్కాకు మిరపాన్ ఇస్తారు కదా, అది అడుగుతా ఉంది. తండ్రి ఇంకేమి అడగలేదు, భయం పడొద్దు, నీ ఆస్తి ఎత్తుకొని పోలేదు, నీ ఆడపడుచు నువ్వు ఎంత బాగా చూసుకుంటావో నువ్వు అంత బాగా అవుతావు. సో ఈ తిరిగా ఈ సిస్టర్ ఇన్లాకి, అమ్మా నీ ఆడపడుచు 3 ఏళ్ళలో కితావనే వచ్చేది, ఆ అమ్మాయికి నువ్వు అంత బాగా చూసుకోకపోతే నువ్వు ఆడదే కాదమ్మా, నేనేమి చెప్పలేక, రైట్. సో నీ ఆడపడుచు వస్తా ఉన్నప్పుడు కూడాను తను వడబియ్యము చేతిలో పెట్టుకొని, దేవుడా నా పసుపు కుంకాలను బాగా కాపాడు, నా పుట్టినిల్లు అత్తగారిని బాగా కాపాడు, నేను నా లాస్ట్ ఉసురు ఉండే వరకు నా పసుపు కుంకం నా జట్లా ఉండాలా, మా అన్న వదిన బాగుండాలా, నాకు పసుపు కుంకం ఇట్లా ఇస్తా ఉండాలా అని కోరుకొని పోతుందే వర్తు యావద్దు ఇది స్టాప్ అయిపోవాలని కోరదు. ఆ కోరుకుంటా ఉంది అంటే యూనివర్స్ ఉంటుంది, దేవుడు వింటారు, తథాస్తు దేవతలు ఉంటారు. అంటే యా వదినమ్మ నీ పసుపు కుంకుమ కోసమే నీ ఆడపడుచు తథాస్తు అంటా ఉంది. అంటే నువ్వు ఎంత పసుపు కుంకుమ ఇస్తావో నీ పసుపు కుంకుమ అంత గట్టిగా అవుతుంది. అది మోడర్న్ గా ఉండేవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఉజ్వల ఆమెడికి మదర్ బాళంతిల తనకి రూడ్గా చేసిందంట. ఆమెడికి వడబియ్యం కట్టలేదంట వాళ్ళ మదర్. అమ్మ ఉజ్వల ఒకటి అర్థం చేసుకో, ఆ ఈ కాలంలో ఎన్నో అమ్మాయిలకి బాళంతనం బాగా కాకుండా మెనోపాస్ కూడా జల్దీ అయిపోతా ఉంది. దాని చెట్ల కణ నేను ఇంకొక చెప్పల్లా, అప్పుడంతా వర్కింగ్ ఫీమేల్స్ ఉండలేదు ఉజ్వల, ఇప్పుడు వర్కింగ్ పోతా ఉన్నాము. యా లెక్కగా ఛాలెంజ్ ఉంటుంది ఒక అమ్మాయికి అంటే నమ్ముతావో లేదో, 18 లాగిన్ అవుతుంది, లాగిన్ అయ్యే ముందర తను వంటింట్లో అంతా చేసుకొని పోవాలా, అది కాకుండా తను కూడా బాగా డ్రెస్సింగ్ చేసుకొని పోవాలా, ట్రావెల్ చెయ్యాలా, అక్కడ ఆఫీస్ లో కూర్చోవాలా, ఎన్ని ఉంటుంది. అట్లా అమ్మాయికి నువ్వు ఏమీ చేయలేదు అంటే ఫ్రస్ట్రేషన్ యా లెవెల్ కు ఉంది గొత్త ఉజ్వల, కాంపిటీషన్ లెవెల్ యా లెవెల్ కు ఉంది గొత్త. అట్లా అమ్మాయికి నువ్వు గణేష పండుగకి లేకపోతే నూగుల పండుగ అంటామమ్మా, నూగుల పండుగ అంటే గరుడ పంచమినో మీరు నాగ పంచమినో అంటారు కదమ్మా, అప్పుడు ఒక 50 రూపాయలు గత ఉండదా జనాలకి చెప్పు. సో అది కూడాను పంపివు. అబ్బప్పుడు ఇట్లా వస్తా ఉంటే తనకి ఏమో సంతోషం తెలుసిన, ఎంత చెప్పుకుంటుంది అమ్మాయి అంటే తన భర్త నెల నెల పాకెట్ మనీ ఇస్తా ఉన్నాను, అమ్మ ఇంటి నుంచి ఒక 100 రూపాయలు వస్తే దిస్ ఇస్ మై మామ్ హాస్ గివెన్ దిస్ అని చెప్పుకునే రకమమ్మ మేము. ఇంతంటే అంత చెప్పుకొని అమ్మాయిలు మాకు లోకము మీరే, పుట్టినిల్లు అత్తగారిల్లు. అందుకే కదా ప్రతి ఆడపడుచు దేవుని దగ్గర కూర్చొని నా పుట్టినిల్ని అత్తగారిల్ని చల్లగా చూడు తండ్రి అని కోరుకుంటుంది వర్తు. నేను అట్టే బాగుండాలా, నేను ఒకటే అందగా తిని అని ఎక్కడ మొక్కోదు. యా అమ్మాయి మొక్కింది నేను చూసిండే తల్లి. ఓకే, నెక్స్ట్ ఈ మదర్ అనేవాళ్ళు ఏం చేస్తా ఉంటారు అంటే, ఆ ఏమనుకోవద్దమ్మా, ఈ కిట్టి పార్టీ అనేది ఒక కాన్సెప్ట్ తో ఒక అమ్మాయి చెప్తుంది ఇంకో అమ్మాయికి, నేనేమి చేయలేదే, నేను అవుట్ సోర్స్ చేసేసినే, నర్స్ వచ్చినే, తను చేసేసినే, తను పోయినే. అరే వచ్చే పోయే తినే పోయే అంతే, నువ్వు తల్లి అయ్యి ఏం చెప్పిస్తువి, నువ్వు చెప్పించల్లా అమ్మతనం అనేది ఏమి అనేసి, రైట్. ఎన్నో అమ్మాయిలు వాళ్ళకి మూడ్ స్వింగ్ అయ్యి బాళంతలా అదేమో అంటారు కదా, ఐ డోంట్ నో ద వర్డ్. సో బాళంతల సన్ని ఎక్కి తన ఓన్ బిడ్డల్నే చంపేస్తా ఉండరు. ఈ ఫ్రస్ట్రేషన్ ఎక్కడి నుంచి వచ్చే, అమ్మ అనేది కరెక్ట్ గా నువ్వు నీ బిడ్డని చెస్ట్ దగ్గర పెట్టుకో, పాలనేది ఇయ్యమ్మా, బాగా తినమ్మా, నీ నడుంని బాగా గట్టిగా పెట్టుకోమ్మా, నీ నుంచి మీ అత్తగారి ఇంట్లో వంశం పెరగలమ్మా అని యా తెల్లి చెప్పిస్తా ఉందమ్మా. ఎంతసేపు ఫోన్ కాల్స్ లో ఫోన్ చేసి, మీ అత్తగారు లేచిందా, నీ మొగుడు ఆఫీస్కి పోయినాడా, చారుకి చింతపండు ఎంత వేస్తుంది, బెల్లం వేస్తుంది, ప్రతి నీకు నవ్వు వస్తా, నాకెట్లుండాలా, నేను ప్రతి ఒక్కటి వింటున్నాను ఇక్కడ, రైట్. సో ఇవంతా డైవర్స్ కి పోతా ఉందమ్మా. సో ఆ సన్ని ఎక్కేటప్పుడు తను భర్తని మిస్ అవుతా ఉండేదానికి కూడా సన్ని ఎక్కచ్చు, కరెక్ట్ గా ఫుడ్ లేకుండా దానికి నువ్వు సన్ని ఎక్కచ్చు, ఎన్నెన్నో ఉంటాయి. సో ఈ తల్లి అనేది రూడ్ గా ఉంటే ఆ టైంలో ఏమైతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తన మైండ్ కి తీసుకుంటుంది. ఎప్పుడు బాళంతి ఏడుస్తుందో పాలు వచ్చేలేదు, పాలు ఇక్కుండే బిడ్డ ఇంకెంత బాగా సివిలైజ్డ్ గా పెరుగుతుందమ్మా, రైట్. అక్కడి నుంచినే ఆ బిడ్డకి సైకాలజికలీ ఎఫెక్ట్ అయ్యేలేదా అది ఉన్ని.
సో ఒక తల్లి కరెక్ట్ గా లేదు అంటే తన కూతురికి ఏం ప్రభావం ఇంపాక్ట్ అవుతా ఉంది, తను పాలిచ్చే బిడ్డ ఇంకెంత ఇంపాక్ట్ అవుతుంది అని ఆ తల్లి నేర్చుకోవాలి. ప్రతి తల్లి బాళంతనం చెయ్యండి అమ్మా. నీకు తెలుసా బాళంతనం అంతా అయినవిటిగా నామకరణంలో ప్రతి ఒక్క అమ్మాయి అమ్మకి రిటర్న్ గిఫ్ట్ అని ఏదో ఒకటి ఇచ్చిపోతుంది. కొందరంతూ వజ్రాల నెక్లెస్ ఇస్తారు తెలుసా అమ్మ, వాళ్ళ స్తోమత ఎంత ఉందో అంత ఇచ్చిపోతారు. సో ఆ రిటర్న్ గిఫ్ట్ కూడాను తీసుకోలేక వీళ్ళకి యోగత లేదు. ఇట్లా అమ్మలకి సారీ టు సే దిస్ అమ్మ, ఇట్లా అమ్మలు చాలానే ఉండారు. నేర్చుకోండి. మీ అమ్మాయికి మీరే చేయకపోతే ఇంకెవరు చేస్తారు తల్లి? మన అనామిక. సో బ్రదర్ సిస్టర్ ఇన్ లా గురించి చెప్పొద్దు, ఇప్పుడు ఆ మదర్ గురించి చెప్పేసి అనామిక గురించి చెప్పొద్దు. డియర్ అనామిక, చూడమ్మా, ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి, లైక్ ఏవిఎల్ ఆర్గవైశ్య లేడీస్ గ్రూప్, రైట్? సో కొన్ని ఆర్గనైజేషన్స్ ఏం చేస్తా ఉంది అంటే, ఎవరెవరు ఇట్లా అమ్మాయిలకు లేదు, మన ఉజ్వల మన ఏవిఎల్జేలో ఫ్రమ్ పాస్ట్ 2 years నుంచి ఫస్ట్ ఇయర్ మనం 250 జనాలకి వడబీము ఎక్స్చేంజ్ చేపిస్తుంది, రైట్? ఆన్లైన్ లోనే. నెక్స్ట్ ఇయర్ 500 జనాలకి మనం వడబీము ఎక్స్చేంజ్ చేస్తాం. సరే మేమేం తక్కువ అనేసి వింగ్స్ వాళ్ళు ఏం చేసి, జయనగర్ వింగ్ వాళ్ళు, మన వాట్ టు సే దట్ మల్లేశ్వరం ఏవిఎల్జే మల్లేశ్వరం వింగోళ్ళు 110 జనాలకి కడతాము అని వాళ్ళు కట్టుకుని. సో ఇంకా ఏదైనా వింగోళ్ళు చేసింటే చెప్పండా, మేమే ఇక్కడ చెప్తాం. ఓకే, ఐఎమ్ సారీ. సో ఇట్లా ఆర్గనైజేషన్స్ తో మీరు పోయి వడబీం కట్టుకొని రావచ్చు. సో అది కాకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు కడతా ఉంటే కట్టిపించుకోండి, నథింగ్ రాంగ్, రైట్? సో ఇట్లా అంతా ఉంటుంది. అనామిక ప్రతి ఒక్క ఇప్పుడు వడబీమకి నువ్వు ఏడ్చే తప్పు అని నేను ఆడ స్టేట్మెంట్ ఇస్తా ఉండలే తల్లి. అది నీ హక్కు. పుట్టినింటి నుంచి వచ్చే ఒక 5 పావులు బియ్యం కోసం నువ్వు అడుగుతున్నావు అనేది అది కరెక్ట్ లేదు అనలేదు. బట్ అదే ఒక పెద్ద ఛాలెంజ్ గా తీసుకొని నువ్వు బతికల్లా. ఇప్పుడు చిన్నప్పుడు నాకు మ్యాథ్స్ అంటే కష్టం ఉండే కణ, నమ్ముతావో లేదు ఉజ్వల, నాకు ఇప్పుడు కూడా నువ్వు నంబర్స్ చూస్తే కళ్ళు తిరిగిడుస్తుంది, రైట్? నాకు అంత భయం మ్యాథ్స్ అంటే. సో చిన్నప్పుడు నాకు అడిషన్ సబ్స్ట్రాక్షన్ కష్టము అనేసి నాతో అది కూడా పెరుక్కొని వచ్చిన ఇప్పుడు చిటికలతో చేసేస్తాను. అంటే మొబైల్లా చిటికల్లా చేసేస్తాను, క్యాలిక్యులేటర్లా అని అర్థం. ఓకే, సో యా ప్రాబ్లమ్ మనతో పెరగకూడదు జేజీ, అర్థం చేసుకోండా మీరు. ఇది ఎట్లా మీ మీ ఒక అమ్మాయి సైకలాజికల్గా బాధపడతా ఉంది అంటే, తన యూట్రస్ పైనే ప్రాబ్లం అది పడేది. చిన్న ఏజ్లకి ఇప్పుడు యూట్రస్ తీసేస్తా ఉన్నారు ఉజ్వల, చిన్న ఏజ్కి మెనోపాస్ ఉజ్వల. ఇప్పుడు 30 years స్టార్ట్ అయిపోయింది మెనోపాసు. అర్థమైతా ఉండలే ఈ అమ్మాయిలకి. ప్రతి ఒక్క దానికి నాకే పక్కింట్లో ఒక జగలు మాడుతా ఉన్నాను, నా నుంచినే జగలు మాడుతా ఉండరు అని బిహేవ్ చేస్తా ఉన్నారు అమ్మాయిలు. ఎందుకు అంత సెన్సిటివ్ అయిపోతా ఉండరు? అరే వాళ్ళు ఇయ్యలేదు, వదిలేయి, నువ్వే పో ఒక అయ్యవారి దగ్గర కట్టిపించుకోండి, లేకపోతే నువ్వే పో నీ ఫ్రెండ్ చెప్పు, నాకు కట్టమ్మా తల్లి అని కట్టిపించుకో, నథింగ్ రాంగ్. సో ఒకటి అర్థం చేసుకోండి అనామిక, దేవుడు అక్కట హస్బెండ్ చిక్కిండాడు అంటే ముక్కాల్ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ లైఫ్ ఈ సాల్వ్డ్. నిజంగా చెప్తాను, భర్త అనేవాడు మంచోడు చిక్కేసే ఉజ్వల, మన అర్థం చేసుకునేవాడు, మనతో కలిసి నడిచేవాడు ఏమన్నా చిక్కేస్తే మన లైఫ్ లో 75% అంత ప్రాబ్లం సాల్వ్డ్ అమ్మా. అదే భర్త కరెక్ట్ ఉన్నోడు చిక్కపోతే 75% ప్లస్ 25% 100% ప్రాబ్లమ్స్ ఒక అమ్మాయికి ఉంటుందమ్మా. ఎన్నో జనాలు చూస్తున్నాము, హస్బెండ్ సెక్షువల్ హరాస్మెంట్ చేసేది, అదే హస్బెండ్ ఇంకొకరిని పెట్టుకున్నది, అదే హస్బెండ్ డౌరీ లేకుండా రాలేదు అనేసి డైవర్స్ ఇచ్చిండేది. ఎన్ని అమ్మాయిలు చూసినాము. ఈ అనామికకి మంచి హస్బెండ్ చిక్కిండాడు, ఉంటుంది ఆ కొరకు ఉంటుంది, ఏం చేసే కయ్యలేదమ్మా, ఏమి చేసే కయ్యలేదు. మనతో అదేమంటారు కదా, మన సచిన్ మిట్క చిత్తుతో పోవాల ఈ ప్రాబ్లం అంటే అంతే. అది అప్పుడు వరకు మంచో భుజం మీద వేసుకొని పోతావా, నా ప్రాబ్లము నాకు ప్రాబ్లం ఉంది అని సేమ్ అదొక సెలబ్రేషన్. నో, కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ కెరియర్, కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ స్కిల్స్. అనామిక, నీదే ఒక వరల్డ్ అనేది, నీదే ఒక లోకం సృష్టించుకో, కట్టించుకో, నువ్వు దాంట్లో ఉండు. నువ్వు నీ తల్లిదండ్రులు నిన్ను కనిండేది ఏడ్చేదానికి కాదు తల్లి, అర్థం చేసుకో. సొసైటీకి ఒక మంచి సివిలైజ్డ్ పర్సన్ కా నువ్వు.
నీ భర్తకి ఒక మంచి మంత్రిక, నీ బిడ్డలకి ఒక మంచి అమ్మక. ఇవంతా వదిలేసి నా పుట్టి నుంచి రాలేదు, నా పుట్టింటి నుంచి రాలేదు అంటే అది రాదు. నువ్వు ఎంత ఏడ్చినా అది రాదు, వదిలేయి. సో నేను చెప్పేది ఏమి అంటే ఈ ముగ్గురికిను కూర్చొని మాట్లాడండి అని ఫస్ట్ ఒక అమ్మాయి చెప్పే అని, ప్రియాంక మీరు చెప్పత్రి సేమ్ థింగ్. కూర్చొని మీట్గా కూడా మాట్లాడే కయ్యల ఇట్లా ఆరోగెంట్ పీపుల్ దగ్గర అంటే ఏమీ చేసే కయ్యలేదు కణా, రైట్? వాళ్ళకు ఉండాలి ఆ సంస్కారం, రైట్? వదిలే. సో అనామికకి సొల్యూషన్ ఇస్తుంది జేజీ, మనము అయినంత మన చేతిలో అయినంత ఇచ్చినాం. ఆర్గనైజేషన్ పో, అక్కడ వడబాలు కట్టుకో, లేకపోతే ఇంకొకరి దగ్గర కట్టిపించుకుందా, లేకపోతే వదిలేయి, అంతే లైఫ్ అని ఇంత ఇచ్చినాం. ఇప్పుడు మన ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఎట్లా ఇది ఇంపాక్ట్ అవుతా ఉంది అనేసి ఇంకో 5 minutes లో చెప్తాను. ఏమి అంటే మన ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఇప్పుడంతా వర్క్ ఆఫీస్లకు పోతారు, ఎంప్లాయీస్ అయిండారు, ఎన్నో జనాలు బిజినెస్ లోనూ ఉండరు. మీకు వచ్చే లాభంలా, రైట్, ఏడాదికొక్కిత అమ్మాయికి అని ఇంతని ఎత్తి పెట్టండి, నథింగ్ రాంగ్. ఓకే, ఇప్పుడు మీకంతా ఒకటి చెప్తా ఉన్నాను. ఏమి అంటే రేపు 9:30కి కదా ఉజ్వల, రేపు 9:30కి నేను ఇరిగం సార్ మీ ముందరికి ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసేకి వస్తున్నాము. మీరందరూ లైవ్కి రావాలా అని కోరుకుంటున్నాను. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్, ఉజ్వల ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఏమైతా ఉంది అంటే అందరూ డిటాచ్ అయిపోతా ఉంటారు, ఆ సిబ్లింగ్స్ కి డిటాచ్ అయిపోతా ఉంటారు, పెండ్లు అయిపోయి ఇంకేమి అనేసి. అందుకే పేరెంట్స్ ఏం చేస్తా ఉన్నారు గొత్తా ఉజ్వల, నేను చనిపోయిన మీటుగా కూడాను నా ఆడపడుచుకి అంటే నా కూతురికి వడబిం కట్టనివి నా కొడుకు అనేసి ఏం చేస్తారు అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తా ఉంటారు. 3 ఏళ్ళకి ఒక వీడు కట్టుకున్నా ఉన్ని దాంట్లో వచ్చే లాభంతో అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ లా ఆ డబ్బులతో నా బిడ్డ ఏమన్నా కొనుక్కొని అని ఇట్లా ఎన్నో తల్లిదండ్రులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తా ఉంటారు. 10 లక్షలు, 2 లక్షలు, 1 లక్ష. సో ఏదో ఒకటి, ఇది ఇట్స్ అ గుడ్ స్ట్రాటజీ. దీనికోసమే ఎల్ఐసి వాళ్ళు ఒక మంచి స్కీమ్ కూడా ఇచ్చిన్నారు. ఐఎమ్ నాట్ ఎండోసింగ్ ఎనీ స్కీమ్ ఇక్కడ. ఓకే, సో మన ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఏమైతా ఉంది అంటే డిటాచ్ అయిపోతా ఉంటారు. మొదలైతే నా అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నారా, మా మామ కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నా అంటే తిరిగా సైంటిఫిక్ గా ఇట్స్ నాట్ గుడ్, బిడ్లు అంగవికలంగా పుడతారు అని చెప్పేసి చూస్తే యాదో ఒక కమ్యూనిటీలా పిన్నం కూతుర్నే పెళ్లి చేసుకొని వాళ్ళంతా బాగానే ఉండారు. ఊనమ్మా, పెద్దమ్మ కూతుర్ని, పిన్నమ్మ కూతుర్ని, పిన్నయ్య కూతుర్ని కూడా పెళ్లి చేసుకుంటారు. ఆ కమ్యూనిటీ పేరు మనకొద్దు, అవసరం లేదు, రైట్? ఎందుకు అక్క ఇట్లా చేసుకుంటా ఉండ్రి అంటే మన రక్తము మన లోపలే ఉన్ని, మన ఆస్తి మన లోపలే ఉన్ని అనేసి ఇట్లా పెద్దోళ్ళు చేస్తా ఉండ్రి. వచ్చే వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు మంచోళ్ళో కాదో వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మా అన్న కూతుర్ని నా కొడుకుకి నేను పెళ్లి చేసుకుంటే నా ఆస్తి అంతా మా అన్న కూతురికి పోతుంది, రైట్? అదే నేను స్ట్రేంజర్, ఎవరో ఒక స్ట్రేంజర్ కూతుర్ని నేను నా కొడుకు పెళ్లి చేసుకొని వస్తే ఆ బిడ్డ ఏం చేస్తుంది? ఆ బిడ్డకి ఆస్తి పోతుంది. ఆ బిడ్డ ఏం చేస్తుంది? వాళ్ళ చుట్టాల అమ్మాయికి నా మనుమడిని ఇచ్చి పెళ్లి చేస్తుంది. అప్పుడు ఎవరికొరకో పోతుందా ఆస్తి? నా లోపలే ఉంటే. అట్లని మీరు అత్త కూతుర్ని మామ కూతుర్ని పెళ్లి చేసుకోండా నేను చెప్తా ఉండలే. అట్లుండే కాలము ఇప్పుడు. సొంతం అన్న అక్క చెల్లెండ్లని మనం చూసుకోకపోతే ఇంకెక్కడ పుట్టుగోత్రాలు ఉంటుందమ్మా మనకి? నువ్వే చెప్పు. అంబులెన్స్ పోతే నిల్చుకొని నువ్వు ప్రేయర్ చేస్తావు, ఎవరో సావు బతుకుల్లో ఉంటే పోయి నువ్వు మోస్తావు, రైట్? బ్లడ్ ఇస్తావు. నీ సొంతం అక్క చెల్లెళ్ళను చూడకపోతే నువ్వు ఒక్క మనిషివా? సో ఇట్లా అబ్బప్పుడు ఆడపడుచుకి నువ్వు ఇస్తా ఉంటే తన ఫేస్ లో స్మైల్ చూస్తావు, తన ఆశీర్వాదం తీసుకుంటావు. అట్లా చూస్తా ఉంటే ఓ ఈ ఏడాది మా అక్కకి నేను 1 లక్ష ఇస్తుంది, వచ్చే ఏడాది నేను ఇంకో 3 ఏళ్ళ లోపల ఇంకా బాగా అయ్యి 10 లక్షలు ఇవ్వాలా మా అక్కకి, అట్లా సంపాదించాలని నీకు మోటివేషన్ దొరుకుతుంది. సో ఇది ఏమైతా ఉంది అంటే మనకి మోటివేషన్ తక్కువైతా ఉంది మన ఆర్యవైశ్య బాంధవులతో. ఓకే, డిటాచ్ అయిపోతా ఉండరు. ఈ డిటాచ్ అయిపోతా ఉన్నప్పుడు ఏమైతుంది అంటే ఉజ్వల, డిటాచ్ అయినప్పుడు వానికేం భయం పడాలా, వీనికేం భయం పడేది? వై షుడ్ ఐఎమ్ ఎర్నింగ్ ఆన్ మై ఓన్, నా బట్ట తినుకొని నా తిండి తినుకొని నేను ఎందుకు వాడిని భయం పడాలా అని ఈ మాటలంతా వస్తా ఉంది. అదే నువ్వు అటాచ్ గా ఉంటే, రైట్, అటాచ్ గా ఉంటే ఇంకొక డిసడ్వాంటేజ్ ఏం గొత్తా, ఓ సొసైటీ కాకుల తరం అన్ని పొరుస్తూ ఉంటుంది.
సో పొడుస్తా ఉంటుంది అనేసి మీరేం భయం పడద్దండ. ఎక్కడ ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలా మీరు నేర్చుకోవాలా. సో మీరు ఎప్పుడు అటాచ్ గా ఉంటే, ఎట్లా కనెక్టివిటీగా ఉంటే, యూ విల్ బి రెస్పాన్సిబుల్, యూ విల్ గెట్ మోటివేషన్ అండ్ యూ విల్ వర్క్ ఫర్ అదర్స్. సో ఇట్లంతా అయితా ఉన్నప్పుడు ఏమైతుంది అంటే మన ఆర్యవైశ్య కుటుంబం, మన ఆర్యవైశ్య బాంధవులతో, సో మన అమ్మాయిలు వేరే కమ్యూనిటీ వాళ్ళని పెళ్లి చేసుకోరమ్మా. మా అమ్మ అంటుంది కూతురు దగ్గర, మా అన్న కొడుకుని ఇష్టం పడద్దే, మా అన్న నాకేమో ఒడవం కడతా ఉన్నాడా, మా అమ్మ పైన మీటుగా నన్ను మాట్లాడలేదే అంటే ఆ బిడ్డ పైన ఏం ప్రభావం పీరుతుంది చెప్పు. రైట్? ఆ బిడ్డ ఏం చేస్తే ఇంకొకరిని చూసుకుంటుంది. ఇట్లంతా అయితా ఉంటుంది ఉజ్వల. ఆమెడికి ఇట్లా మనము అక్క చెల్లెండ్లకి ఇస్తా ఉన్నప్పుడు మన లోపల ఉండే నెగిటివిటీ అంతా పోతుంది, మన అక్క చెల్లెండ్ల ఆశీర్వాదం చిక్కుతుంది. ఆమెడికి ఎంత కనెక్ట్ గా ఉంటే, ఇప్పుడు మీ అక్కే, ఇప్పుడు నీకు, ఇప్పుడు మా అన్న నన్ను బాగా చూసుకుంటా ఉన్నాడు అనుకో, మా అన్న బిడ్డకి నేనే ఒక సంబంధం తేవచ్చు. ఇది ఎట్లయిపోయింది అంటే ఈ రివెంజెస్ అంతా, మా అన్నకి ఏదైనా సంబంధం వస్తే, మా అన్న కొడుకుకి ఏదైనా సంబంధం వస్తే నేనే పోయి వాళ్ళకి తెలియకుండా ఆకాశ రామాన లెటర్ రాసేసి మా వీళ్ళకి ఇయ్యొద్దండ అని రాసే ఆ ఎనిమిటికి వెళ్ళిపోయిందమ్మా. సో ఈ ఫ్రస్ట్రేషన్, ఈ రివెంజ్ అంతా వదలల్లా. మనమంతా ఒకే కుటుంబం, రైట్? అది వాసిమాత కుటుంబం. వాసిమాత నాన్ వైలెన్స్ అనే ఒక కాన్సెప్ట్ తో ముందుకు వచ్చిండే. మీరందరూ జతలో కలిసిమెలిసి ఉంటారు. మీ అక్క చెల్లెండ్లకి 3 ఏళ్ళకి ఒక ఈత, 3 ఏళ్ళకి కాకపోతే 5 ఏళ్ళకి ఒక ఈత, లేకపోతే 5 ఏళ్ళు కాకపోతే 7 ఏళ్ళకి ఒక ఈత, 7 ఏళ్ళు కాకపోతే 9 ఏళ్ళకి ఒక ఈత, లేకపోతే 12 ఏళ్ళకి ఒక ఈత. మీరేమన్నా ఇట్లా కొడతా ఉంటే స్వర్గంలో ఉండే మీ తల్లిదండ్రులు కూడా ఆశీర్వాదం చెప్తుంది. ఇక్కడ ఉండే మీ అన్న వదిన, లేకపోతే సారీ అక్క బావ అంటే లక్ష్మీ విష్ణు, రైట్? వాళ్ళ ఆశీర్వాదం చెప్తుంది. మీ బిడ్డలు బాగుంటారు, అంగవికలంగా పుట్టేలే మీ బిడ్డలు, రైట్? మీ పెట్టే ప్రతి బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఇట్లుంటుందమ్మా మన ఆర్యవైశ్య కుటుంబం. నేను ఎవరినన్నా తప్పుగా మాట్లాడింటే, ఎవరికన్నా హర్ట్ చేసింటే పేరున నేను సారీ అడుగుతున్నాను, క్షమించండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరూ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కవితక్క. హోప్ ఈ సెషన్ ద్వారా మన అనామికకు ఒక సొల్యూషన్ దొరికింది అని అనుకుంటున్నాను. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా రిచువల్స్ ఏమైనా మర్చిపోయినా, బై ఛాన్స్ మీరు చెప్పుకోకపోయినా, జస్ట్ ఒక రిక్వెస్ట్ అండి, మీ అమ్మాయిని దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి, ఫస్ట్ పిలుచుకొని వచ్చి మొడిబియ్యం అనేది కట్టండి. థ్యాంక్ యూ సో మచ్ కవితక్క. ఇవాళ మన పరిష్కారానికి కమ్యూనిటీ ఎలా ఎఫెక్ట్ వస్తుంది, తర్వాత పర్సనల్ గా ఆ అమ్మాయి లైఫ్ డిస్టర్బ్ కాకుండా హెల్త్ ఇష్యూస్ కూడా ఎలా వస్తుంది, దానివల్ల మన పిల్లలు ఎలా ప్రభావం పడతారని చాలా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సర్వే జన సుఖినో భవంతు. 9:30కి దయచేసి ఉజ్వల దసరాలో ఉండేలేదమ్మా, ఇది దసరా అయిన మీటుగా అనామిక స్టార్ట్ అవుతుంది అని చెప్పమ్మా. నెక్స్ట్ 4th ఎపిసోడ్ వచ్చేసి యాక్చువల్లీ October 4th దసరా నవరాత్రి స్టార్ట్ అయి ఉంటుందండి. మనకు చాలా టెంపుల్స్ కి వెళ్తుంటాం, ఇంట్లో పూజలు పునస్కారం ఉంటాయి. సో దసరా తర్వాత నెక్స్ట్ ఫ్రైడే ఏదైతే వస్తుందో మళ్ళీ నెక్స్ట్ సెషన్ అనేది కంటిన్యూ చేస్తాము. రేపు 9:30కి రాత్రి ఎరగం సార్, మన కవితక్క అడ్మిన్ ఇద్దరు ఒక మంచి కాన్సెప్ట్ తో వస్తున్నారండి. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, చాలా బాగుంటుంది. అది ఇప్పుడు రివీల్ చేస్తే బాగోదు, రేపే చెప్తాను. ఖచ్చితంగా అందరూ ఆ లైవ్ కి ఉజ్వల యూట్యూబ్ లా ఇదంతా మనం పోస్ట్ చేసింటాము, వాళ్ళు ఆ లింక్ ఎవరికాలో పంపించచ్చు. ఓకేనా? అది కూడా చెప్పండి. ఆర్యవైశ్య AVLGI యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో మేము పోస్ట్ చేస్తున్నాం అంతానండి. ఓకే అక్క. అదే యూట్యూబ్ లింక్స్ కూడా అండి ప్రతి ఒక్క ఎపిసోడ్ తర్వాత అప్లోడ్ చేస్తుంటాము. ఈ లైవ్ వచ్చేసి యూట్యూబ్ లింక్ వచ్చేసి ఎవరికైనా షేర్ చేయండి. అలా షేర్ చేయడం ద్వారా అనామికకి కాకుండా వేరే వాళ్ళు ఎవరు బాధపడుతున్నా వారికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఓకే అక్క? ఓకేనమ్మా, లెట్స్ ఎండ్ ద లైవ్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ ఉజ్వల, చాలా బాగా వస్తా ఉంది ఉజ్వల, నువ్వు చాలా చేస్తా ఉంటావు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ. జై వాసవి అండి. థ్యాంక్ యూ.